ప్రభుత్వానికి ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఒక నియంతృత్వ నిజామును తలపించేటువంటి ఒక రాచరిక కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి అఖిల భారత విద్యార్థి సమైక్య కార్యకర్తలుగా నాయకులుగా ఈ కేసీఆర్ ప్రభుత్వానికి కేసీఆర్ని ఇంటికి పంపించడానికి మనం మాత్ర పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అధికారం ఇచ్చినటువంటి ప్రజలు విద్యార్థి యువకుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించకుండా 5 సంవత్సరాలు పరిపాలించేటువంటి హక్కు ఇచ్చినప్పటికీ దాన్ని వినియోగించకుండా ముందస్తు ఎన్నికలతో ఈ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితికి తెరదింపినటువంటి కేసీఆర్ని మనం గద్దె దింపేందుకు మరింత పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే అఖిల భారత విద్యార్థి సమైక్యగా మనం బలపడాల్సినటువంటి అవసరం ఉంది. నిర్మాణ పరంగా బలంగా లేకుండా మనం నామమాత్రంగా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అది దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరదు. కాబట్టి మన లక్ష్యం ఏదైతే అంతరాలు లేనటువంటి సమాజం కోసం పోరాడుతున్నామో అన్ని వర్గాల విద్యార్థులు కలిసి చదువుకునేటువంటి సమాన విద్య ఏదైతే కావాలని పోరాడుతున్నామో ఇవి తాత్కాలిక పోరాటాలకు రావు. దీర్ఘకాలికంగా బలమైనటువంటి పోరాటాలు నిర్వహించి నిర్మాణ పరంగా మన సంఘాన్ని గ్రామ స్థాయి వరకు ప్రతిష్టం చేసుకొని నిర్మాణ పరంగా అఖిల భారత విద్యార్థి సమైక్య కార్యకర్తలు అంటే ఆ అఖిల భారత విద్యార్థి సమైక్య పేరు వింటేనే భయపడే విధంగా మన నిర్మాణాన్ని పెంచుకొని మనం ముందుకెళ్ళినప్పుడే ఈ ప్రభుత్వాలు కానీ ఎవరైనా భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా మనం ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కుల ఉన్మాదులకు వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా దాడులకు వ్యతిరేకంగా మరిన్ని బలమైనటువంటి పోరాటాలను నిర్మిస్తూనే నిర్మాణ పరంగా మనం ముందుకెళ్ళి మన లక్ష్యాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మహాసభల వేదికగా మనం రానున్న కాలంలో బలమైనటువంటి ఉద్యమాలను నిర్మిస్తూ నిర్మాణ పరంగా బలమైనటువంటి శక్తిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలకు దిక్సూచి ప్రత్యామ్నాయం అఖిల భారత విద్యార్థి సమైక్యగా మనం చూపించే విధంగా మన పోరాటాన్ని నిర్మాణ పరంగా ముందుకు తీసుకెళ్లాలని ఆ వైపుగా ఈ మహాసభను ఉపయోగించుకొని భవిష్యత్తులో మనం ఒక బలమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని విద్యార్థులకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.